నీ కాడ పైసలు ఎడికిపోతాయన్నా ఇయ్యాల కాకుంటే రేపు ఇద్దూతి. అరే 4 గంటల కదా తమ్మి, మిత్తియకుంటే మాయలే గాని అసలు చదురు చాలు. అది సుత నీకు ఈలైతేనే. ఉత్త లక్షకే ఎందుకు బాధపడుతున్నావు? అంత తిప్పలైతే మాఫీ చేద్దాంలే. ఏంది అట్లా చూస్తారు? అప్పిచ్చినోళ్ళు గింత నిమ్మలంగా మాట్లాడతారా? తీసుకున్నోళ్ళకి తెలుస్తాయి గా కష్టాలేందో అంటురులే. కానీ చల్ నా అప్పు నాకు గడతావా సస్తావా అని బిర్రుగా గూకున్నారనుకో, గుంజుకవై జైల్లో గూకుండా పెడతారు మళ్ళా. హౌ ఇచ్చినప్పు వసూలు చేస్తానికి దమ్కిలు ఇచ్చిన, కుదువ పెట్టిన ఆస్తులు అర్రాసు పెట్టిన, అప్పిచ్చినోళ్లకు 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల దండగా. ఓ కొడుకో అని గుండెలు గుద్దుకునేరు. మనకడగా తియ్యుర్రి. తమిళనాడు సర్కార్ తెచ్చిన కొత్త రూలు అసెంబ్లీలా బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపిస్తే ఓకే అయింది. ఇదెక్కడి కథరు? అప్పిచ్చి అడగొద్దంటే ఎట్లా? బతిమ్లాడి తీస్తారా అనేరు. లోన్ యాప్లను కంట్రోల్ చేస్తానికి గీకమతి వేసిందట గవర్నమెంట్. ఏడ అప్పు పుట్టక అర్జెంట్ గా పైసలు కావాలంటే చాలా మంది యాప్లలో లోన్ తీసుకుంటాన్రు. కాయిదాలు కత్పలు చక్కగా లేకున్నా సరే ఎక్కువ మిత్తికిచ్చి వసూలు చేసుకుంటప్పుడు జబర్దస్తి చూపిస్తారాయే. కిస్తికి ఒక్క దినం ఆలస్యమైన ఫైన్ల మీద ఫైన్లు. అట్ల సుత కట్టకుంటే చుట్టాలకు దోస్తులకు ఫోన్లు చేసి మీ ఓడు అప్పు కడతలేడని ఇజ్జత్ నలుగుట్ల నాదానై పానాలు తీసుకున్నోళ్ళు బొచ్చడు మంది. ఇక ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళు అయితే ఇంటి మీదకే ఏజెంట్లను దోలబట్టిరి. గందుకే పబ్లిక్ ను గిట్ల గోస పెడితే పట్టుకవై జైల్లేస్తాం, 5 లక్షల దండగా కట్టిస్తామని గొట్టు రూల్ తెచ్చిందన్నట్టు తమిళనాడు గవర్నమెంట్. ఇదంతా అడ్డగోలు మిత్తిలు గుంజేటోళ్ళకే, పబ్లిక్ కు కాదుల్లా. దోస్తులకు చుట్టాలకు సుతా గిదే రూల్ అంటే ఎంత పెద్ద ఆపతైనా ఎవ్వరికి ఎవ్వరు ఏకాన అప్పియర్ మళ్ళా.